బండి సంజయ్ కొడుకు బండి భగీరథకు సంబంధించిన ఇష్యూ సెన్సేషన్ అయితే ఉన్నది. ఇప్పటివరకు ప్రభుత్వం ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆయన ఆల్రెడీ రాష్ట్రం దాటి పారిపోయారని కూడా చెప్తా ఉన్నారు. సో దీని మీద ఇప్పటికే ప్రజా సంఘాలన్నీ కూడా రోడ్డు ఎక్కుతూ ఉన్నాయి, నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. సో మనతో పాటు మేడం గారు మాట్లాడదాం. ఎందుకు వాళ్ళు నిరసన కార్యక్రమం చేపట్టారు, ఎందుకు అంబేద్కర్ విగ్రహం దగ్గర నల్ల గుడ్డలు పట్టుకొని నిరసన తెలపాలన్న పరిస్థితి వచ్చింది అడుగుదాం. చెప్పండి మేడం, ఎందుకు మీరు నిరసన తెలుపుతారు? ఈరోజు ఘటన జరిగి 5 రోజులు గడిచినా కూడా ఇంతవరకు నిందితుడిని అరెస్టు చేయకపోవటం అనే దాన్ని బట్టి ఈరోజు కేంద్రంలో హోం సహాయక మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమారుడిగా ఆయన్ని ప్రభుత్వం రక్షిస్తుందా, లేకపోతే కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ తన కొడుకును రక్షించుకోవడం కోసం ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అనేటువంటిది ఒకటి. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయన కేంద్ర హోంమంత్రి కానివ్వండి, లేకపోతే సహాయ మంత్రి కానివ్వండి, లేకపోతే ఇంకే మంత్రి అవ్వనివ్వండి, ఎవరైనా సరే మహిళల మీద అత్యాచారం చేసినప్పుడు తప్పనిసరిగా వాళ్ళని ఇమీడియట్గా పట్టుకునేదానికి కావాల్సినటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి ప్రభుత్వం 5 రోజులు గడిచినా సరే బాధితురాలు పోలీస్ స్టేషన్కి పిలిచి భరోసా కేంద్రానికి పిలిచి ఆ అమ్మాయిని ప్రశ్నిస్తున్నారు తప్ప అసలు నిందితుడైనటువంటి బండి భగీరథను ఎందుకని మీరు పట్టుకోలేకపోతున్నారని ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. ఇంకొక వైపు అసలు ఆయన తప్పేం లేదు, అమ్మాయి ఆయనను హనీ ట్రాప్ చేసింది అనేది ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతుంది. దాని మీద తప్పు చేసిన వాడు తప్పించుకోవడానికి చాలా రకాలైనటువంటి మాటలు మాట్లాడతారు. వాళ్ళ అవసరం కొద్దీ వాళ్ళని ఉపయోగించుకుంటారు. తర్వాత వాళ్ళ మీద తప్పుడు నేరాలు కూడా మోపేటువంటి సమాజంలో మనం ఉన్నాము. అలాంటి దాంట్లో భగీరథ కూడా ఒకడే కాబట్టి ఇప్పుడు ఏమైనా సరే నేను ఒక హోంమంత్రి కొడుకును కాబట్టి ఏ తప్పు చేసినా సరే తప్పించుకోపోవచ్చును అనేటువంటి ఒక భరోసాతోటి ఈరోజు అతను ఈ తప్పుడు కేసులు ఇంతకు ముందు కూడా జరిగినాయి అనేటువంటిది తెలుస్తూ ఉంది. ఈ కేసు ప్రత్యక్ష ఉదాహరణ. మనకి రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యతగా అంటే ప్రజల యొక్క విశ్వాసాన్ని, మహిళల విశ్వాసాన్ని పొందాలి అనుకునేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇమ్మీడియట్లీ ఒక మైనర్ బాలికపై జరిగినటువంటి అత్యాచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన కేంద్ర హోంమంత్రి కానివ్వండి, ఎవరైనా కొడుకు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మీరు అతన్ని అరెస్ట్ చేసేదానికి మీరు ఏ రకమైన యంత్రాంగాన్ని ఉపయోగిస్తారో ఉపయోగించండి. అంతే తప్ప మేము దర్యాప్తు చేయమన్నాము, సిట్టు వేస్తూ ఉన్నాము, ఇట్లాంటివన్నీ ఏంటంటే దాటవేసేటువంటి అంటే నిందితుడిని రక్షించే విధంగా బాధితురాలకు అన్యాయం జరిగే విధంగా చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం మీరు మానుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. ఏమైనా బాధిత కుటుంబానికి ఏమాత్రం హాని జరిగినా సరే వాళ్ళపైన బెదిరింపులకు పాల్పడినా సరే కమ్యూనిస్ట్ పార్టీగా ఊరుకోము. ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ని ఎండగడతామనేటువంటి విషయాన్ని ఒకవైపు హెచ్చరిస్తూనే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మేము బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి ఒక నినాదాన్ని ఇస్తూ ఎంతో అందరికి భరోసా కల్పిస్తున్నామని చెప్పే నేపథ్యంలో ఈనాడు ఒక మైనర్ బాలిక ఇంత అన్యాయంగా అత్యాచారానికి గురైందన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా బండి సంజయ్ని వెంటనే నువ్వు పదవి నుంచి తప్పుకో అని చెప్పేసి ఒక తాకీదు ఇవ్వకుండా ఏ మంత్రి ఏం మాట్లాడకుండా తప్పిదానాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేయటాన్ని కూడా మేము ఈరోజు ఖండిస్తూ ఉన్నాము. బండి సంజయ్ని ఏమాత్రమైనా సరే నీకు నిజాయితీ నీతి ఉందనుకుంటే ఇమీడియట్లీ ప్రజల విశ్వాసం పొందాలనుకుంటే నువ్వు నీ పదవికి రాజీనామా చేయాలా, పోలీస్ స్టేషన్లో సరెండర్ అవ్వాలని కొడుకుతో సహా అని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఇంకొకటి చిన్న కేసుల్లోనే పోలీసులు నిమిషాల్లో అరెస్ట్ చేస్తారు. స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసుల్లో కూడా నిమిషాల్లో అరెస్ట్ చేసి తీసుకుపోయి జైలు పంపిస్తున్న సందర్భాలని. కానీ చాలా సీరియస్ పోక్సో కేసు, అందులో కూడా 4-5 రోజులైనా నిందితులను అరెస్ట్ చేయకపోవడం పోలీసుల తీరును మీరు ఎట్లా కేసును తప్పుదో పట్టించడం కోసం చేస్తున్న ప్రయత్నాలుగా మేము భావిస్తూ ఉన్నాము. ఇలాంటి ప్రయత్నాలు విరమించుకోవాలని పోలీసు శాఖకు కోరుతూ ఉన్నాము, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. ఒకవేళ పోలీసు శాఖ కాస్త అదే చేసినట్టయితే రేపు డీజీపీ ఆఫీసు ముట్టడిస్తాం. దీని వెనకాతల రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రమేయం ఉందనుకుంటే సీఎం క్యాంప్ ఆఫీసర్ కూడా ముట్టడించి రేవంత్ రెడ్డి గారిని నిలదీస్తామనేటువంటి చేస్తున్నాం. అంటే ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండానే ఆయన హోంశాఖ మంత్రి కూడా ఆయన ప్రమేయం లేకుండానే 4 రోజుల నుంచి నిందితులను అరెస్ట్ చేయకుండా ఉన్నారని అనుకుంటున్నారా? దీని అన్నిటి కూడా ఏంటంటే కేంద్ర మంత్రి యొక్క ఏమంటారు రేవంత్ రెడ్డి దగ్గర ప్రాధాయపడటమా లేకపోతే మోకరెళ్ళటమా ఏదో చేసి కొడుకుని రక్షించడం కోసం ఏం చేస్తాడో మనకు తెలియదు. ఇదంతా లోపాయకారిగా జరుగుతున్నటువంటి వ్యవహారంలాగా మేము ఫీల్ అవుతున్నాము. కేసు తప్పుదో పట్టించేసి భగీరథను రక్షించాలనేటువంటి ప్రయత్నాలు అనేటువంటిది కొన్ని వర్గాల ద్వారా తెలుస్తూ ఉన్నాయి. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం అతను ఏ స్థాయిలో ఉన్నా సరే నేరస్తుడికి నిందితుడికి శిక్ష పడాలి అనేటువంటిది మేము కోరేటువంటిది. పరారీలో ఉండాలి, వండిపించి పరారీలో ఉండలేదండి. పరారీ ఉండేటట్టు
చేసిరు దాచిపెట్టిరు. పరారీ లేనప్పుడు మీరు ప్రతి ఒక్కటి మీరే చెప్పుకుంటారు, తప్పు చేయలేదు. మీరే అంటారు మా పిల్లగానికి ఏం తెలియదు, మీరే అంటారు పైసలకు లొంగిరని, మీరే అంటారు పైసలు డిమాండ్ చేసి. అన్ని ఖాళీలు మీరే చెప్తే మరి ఆ పిల్లకి న్యాయం చేయాల్సింది ఎవరండి? బలి అయిన వాళ్ళకి న్యాయం కావాలంటే ఏదో ఒకటి కావాలి కదా. మరి దేశంలో అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, రాష్ట్రం అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి. అందరి పేరు చెప్పుకోవాలి. బండి సంజయ్ పేరు ఎందుకు చెప్పారు? వాళ్ళ కొడుకు పేరు ఎందుకు చెప్పారు? వాళ్ళదే ఎందుకు వచ్చింది? సరే చేయనప్పుడు దాక్కోవాల్సిన అవసరం లేదు కదా, బయట ఉండాల్సిన అవసరం లేదు, ఫోన్ బంద్ చేసుకోవాల్సిన లేదు. మరి అది చేయనప్పుడు మీరైనా నిలిపండి, తల్లిదండ్రులు ఉన్నారు కదా. బండి సంజయ్ మీరు వచ్చి చెప్పండి, మరి మీరు చేయాలన్నప్పుడు తప్పు ఎవరు చేసారు? సర్టిఫికెట్ మీరు ఇప్పండి. మరి ఎవరు తప్పు? మీరే పోలీస్ విచారం చేసా ప్రత్యేకంగా బృందం పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం అంటది. ఆ బృందం ఎక్కడ పనిచేస్తుంది? ఎవరి దగ్గర పనిచేస్తుంది? ఉన్న ప్రజల దగ్గర, న్యాయబద్ధుల దగ్గర పని చేయకుండా ఎవరి దగ్గర పనిచే ఆ బృందాలు ఎక్కడ పోయి ఉండే? మరి పారిపోయిందంటే పారిపోయేటట్టు చేసిరు కాబట్టి పారిపోయడానికి చేయడానికి 4 రోజులు టైం తీసుకున్నాం. 4 రోజులు టైం అయితే పారిపోతుంది, ఇంకో 4 రోజులతో చల్ల పడుతుంది. అట్లా తప్పుదా పట్టడానికి ఇదంతా నీరు గారడం చేస్తున్నాం. కానీ ఇది సరైన పద్ధతి కాదు, సరైన పద్ధతిలో లేనిది ఇది. ఖచ్చితంగా నీళ్ళ మీద ఒట్టు తినటము, లేదా భారతమాత మీద పోరాటం చేసి భారతమాత ఆడవాళ్ళకే న్యాయం లేనప్పుడు ఇంకా భారతమాత బేటీ బచావ్ బేటీ పడావ్ అంటే ఏడ ఉన్నది? మీరే చంపుతారు, మీరే రేపులో చేస్తారు, మీరే బచావ్ అంటే బచాలి. ఎవరు బచాయాలంటే నీ కొడుకు ఏడున్నా నీ కొడుకుని తీసుకొచ్చి న్యాయం చేయి. ఆమె డబ్బు కోసం చేస్తుందా లేదా ఇంకో విధంగా నువ్వే ఈ సర్టిఫికెట్ అప్పుడైనా న్యాయం ఉంటుంది. 6 గంటలు చెప్పి పోలీసుల్లో కూర్చోవాల్సిన అవసరం ఉంది. మొన్న రేపు చేసిన బయట ఉంటాడు, 6 గంటలు ఏమో బాధ్యతరాల లోపల ఉండాలా? ఫోక్ చట్టంలో ఏమో మా బాధ్యతరాలని కూర్చోబెడతారా? ఇది ఎక్కడ న్యాయం? కాబట్టి బండి సంజయ్ దీనికి నువ్వే చెప్పు, లేకపోతే నీ కొడుకు వచ్చేదా నువ్వు అరెస్టులో కూర్చో. నువ్వు అరెస్ట్ నీ రాజీనామా మినిస్టర్ రాజీనామా చేసి నువ్వు కూర్చోవాల్సి ఉంటుంది. అంటే పోక్సో కేసులో చాలా వేగంగా అరెస్టులు ఉండాలి, వేగంగా విచారణ జరగాలి, ఇవన్నీ ఉండాలి, అరెస్టులు ఉండాలి. కానీ ఇప్పటివరకు ఈ కేసులో ఎక్కడ కూడా నిబంధనలు పాటించినట్టుగా అనిపిస్తలేదు. ఏమంటారు? డబ్బుతోటి కొనుక్కుంటారు. పోలీస్ అవస్థానం కానీ బయట ప్రభుత్వాలను కానీ మొత్తం డబ్బు అవస్థ తట్టుకొని డబ్బు బాధ్యతరాలు అడిగినని చెప్తారు కదా. డబ్బు బాధ్యతరాలు అడగలే, నీ కొడుకుని రక్షించుకోవడానికి నువ్వు డబ్బులు వచ్చి తక్కేసి తప్పుదోవ నువ్వు పట్టిస్తున్నావు. బాధ్యతరాలు పైసలు అడగ, బాధ్యతరాలు పైసలు లేకపోతే బాధ్యతరాలు పైసలు తీసుకుంటానికి ఏ విధంగా కష్టపడతారు. పైసలు పోసి నువ్వు కేసుని తప్పుదోవ పట్టిస్తున్నావు, ఈ 4 రోజులు పట్టింది. కాబట్టి పైసలు పోయకుండా నిజమైన న్యాయం చేయి, నిజమైన నీ కొడుకుని తీసుకొచ్చి పిల్లకి న్యాయం చేయట పద్ధతిలో ఉండాలి. ఆ పద్ధతిలో వచ్చే మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఇంకా ఆ బాధ్యతకు న్యాయం అండగా ఉంటుంది. ఇంకొకటి, ఇప్పుడు 4-5 రోజుల నుంచి జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు చూస్తే బాధితురాలకి న్యాయం జరుగుతుందని మీకు అనిపిస్తున్నారా? ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. జరిగేదాకా కూడా మహిళా సమాఖ్య తరపున భారత కమ్యూనిస్ట్ పార్టీకి వెళ్ళి మేమున్నాం, శివాలయాల వెంచర సంఘంకి వెళ్ళి మహిళా సమాఖ్య మేము ఉంటాం. అంటే సీఎం ఇంటి ముట్టడి చేస్తాం. కాదంటారా బండి సంజయ్ వాళ్ళ ఇంటికి పోయి బండి సంజయ్ని గల్లబట్టి గుంజుకొచ్చి పిల్లకి న్యాయం చేసేదానికి పోరాటం చేస్తాం. ముఖ్యమంత్రి మీడియాతో చిట్చాట్ చేసుకుంటున్నారంట. ఆ అమ్మాయి వాళ్ళని ఫస్ట్ డబ్బులు డిమాండ్, వాళ్ళు అమ్మాయి ఫస్ట్ డబ్బులు డిమాండ్ చేస్తే ఆ తర్వాత వీళ్ళు ఆ విషయం తెలిసి కేసు పెట్టిరు. వాళ్ళు దాన్ని తప్పించుకోవడానికి అమ్మాయి మళ్ళీ రివర్స్లో కేసు పెట్టిందని స్వయంగా ముఖ్యమంత్రి అన్నారు. మరి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడా మీడియాతో చిట్చాట్? మరి అదెంత ప్రూఫ్ ముందు చూపి, మీడియా ముందు చూపి, మరి ఎక్కడ డిమాండ్ చేసేది, ఎంత డిమాండ్ చేస్తుంది నువ్వే ప్రూఫ్, మరి నువ్వే సర్టిఫికెట్, అప్పుడు తెలుస్తుంది కదా ఏమైంది అనేది, అప్పుడే న్యాయం అవుతుంది కదా. కానీ ఇదంతా నీరు గార్చడానికి, కేసు తప్పుదోవ పట్టడానికి అవుతుంది. కానీ ఇట్లాంటి పరిస్థితి చెయ్యకండి. బాధితురాలకు న్యాయం చేయాలి. నీ కొడుకుని తీసుకొచ్చి ఏముందో న్యాయం చేసేదాకా కొనసాగుతూనే ఉంటుంది. ఆ పనులకు ఖచ్చితంగా న్యాయం అవుతుంది. మీరు చేస్తుందంతా తప్పుడు దోవ పట్టించడానికి, తప్పుడు దోవ పోయి పిల్లకి బాధ్యత ఖచ్చితంగా న్యాయం అవుతుంది అనుకుంటున్నాను.